జమ్మూ కాశ్మీర్‌లో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసేందుకు సరిహద్దు అవతల నుంచి వస్తున్న ఉగ్రవాదుల కదలికలపై భారత నిఘా సంస్థలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. శనివారం రోజున షోపియాన్ జిల్లా పరిధిలోని కొన్ని ప్రాంతాలలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారంటూ ఆర్మీ, లోకల్ పోలీసులకు ముందస్తుగా నిర్దిష్టమైన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అందాయి. దీంతో రంగంలోకి దిగిన రక్షణ దళాలు శనివారం సాయంత్రం నుండే షోపియాన్‌లోని చానాపోరా, సైదాపోరా బాలా, అన్షిపోరా, వాటి చుట్టుపక్కల ఉన్న పలు కీలక గ్రామాలను చుట్టుముట్టాయి. ఆయా ప్రాంతాల నుండి ఎవరూ బయటకు వెళ్లకుండా, కొత్తవారు లోపలికి రాకుండా అన్ని దారులను సీల్ చేసి జాయింట్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా బలగాలు గ్రామాల్లోని ఇళ్లను, అనుమానాస్పద ప్రాంతాలను జల్లెడ పడుతూ ముందుకు సాగుతున్న క్రమంలో ఒక చోట నక్కి ఉన్న ఉగ్రవాదులు ఒక్కసారిగా సైన్యంపైకి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భారత జవాన్లు తక్షణమే పొజిషన్లు తీసుకుని ఉగ్రవాదుల పైకి ఎదురు కాల్పులు ప్రారంభించడంతో ఆ ప్రాంతమంతా ఎన్కౌంటర్ జోన్ గా మారిపోయింది. అక్కడ ఎంతమంది ఉగ్రవాదులు చిక్కుకుపోయారనే విషయాన్ని రక్షణ శాఖ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే చీకటి పడిన తర్వాత ముష్కరులు తప్పించుకోకుండా ఉండేందుకు ఆపరేషన్ ను మరింత బలోపేతం చేసేందుకు అదనపు సైనిక బలగాలను, పారామిలిటరీ ఫోర్సెస్ ను ఘటనా స్థలానికి రప్పించారు. ఈ రిపోర్టు ఫైల్ అయ్యే సమయానికి కూడా అక్కడ ఇరు పక్షాల మధ్య కాల్పుల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఇక ఈ ఎన్కౌంటర్ ఒకవైపు నడుస్తూ ఉండటంతో ప్రస్తుతం అత్యంత పవిత్రంగా సాగుతున్న వార్షిక అమర్నాథ్ యాత్ర రూట్లలో భద్రతను మరింత కఠినతరం చేశారు. జూలై 3వ తేదీన దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ రూట్, గందర్బల్ జిల్లాలోని బాల్టార్ రూట్ల ద్వారా ఈ 57 రోజుల అమర్నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. జూలై 2వ తేదీన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మొదటి బ్యాచ్ ను ఫ్లాగ్ ఆఫ్ చేసినప్పటి నుంచి బేస్ క్యాంపుల వద్ద భద్రతా నిఘా 3 అంచెలుగా కొనసాగుతోంది. మొదటి రోజే దాదాపు 12,000 మందికి పైగా భక్తులు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ మంచులింగాన్ని దర్శించుకున్నారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల మధ్య జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంపు నుండి 4,812 మంది యాత్రికులతో కూడిన మూడవ బ్యాచ్ అమర్నాథ్ పవిత్ర గుహ వైపుకు బయలుదేరింది. ఈ బ్యాచ్ లో 966 మంది మహిళలు, 244 మంది సాధువులు, 157 మంది సాధ్వీలు ఉన్నారు. వీరి ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన 126 వాహనాల కాన్వాయ్ కు ముందు, వెనుక బుల్లెట్ ప్రూఫ్ మిలిటరీ వాహనాలతో కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. మొత్తం భక్తులలో 2,771 మంది సాంప్రదాయ పహల్గామ్ మార్గం ద్వారా ప్రయాణిస్తుండగా, మిగిలిన భక్తులు తక్కువ దూరం ఉండే బాల్టాల్ మార్గాన్ని ఎంచుకున్నారు. తాజా కాన్వాయ్ తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 13,499 మంది భక్తులు జమ్మూ బేస్ క్యాంపు నుంచి యాత్రకు బయలుదేరారు. ఈ యాత్ర ఆగస్టు 28 వరకు నిరంతరాయంగా సాగనుంది. ఒకవైపు పవిత్ర యాత్రను ప్రశాంతంగా ముగించేందుకు, మరోవైపు షోపియాన్ అడవుల్లో నక్కిన ఉగ్రవాదులను పూర్తిగా మట్టుబెట్టేందుకు భారత సైన్యం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ ముందుకు సాగుతోంది.